రెండవ రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే చాలా వాడివేడిగా జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఉదయం 10 గంటలకు మొదలైనటువంటి బడ్జెట్ సమావేశాలు 10 గంటల నుంచి 11 వరకు దాదాపు 1.5 అవర్ కూడా క్వశ్చన్ అవర్ జరిగింది. అనంతరం అనేక అంశాల మీద అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరోవైపు ప్రతిపక్ష నాయకులు చర్చలు జరిపే ప్రయత్నం చేసిర్రు. సో ఏదైతే కొంత ఒక రకంగా కేటీఆర్ మరియు రేవంత్ రెడ్డి గారి మధ్య ఒక రకమైనటువంటి మాటల యుద్ధం కనిపించింది. ఒకరికొకరు కౌంటర్లు వేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనము ఈరోజు అసెంబ్లీలో చూస్తాం. ఇదిలా ఉంటే ఇక మరోవైపు రేపు 25వ తారీఖున ఏదైతే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇక అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్కు సంబంధించి వాడివేడి చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. బడ్జెట్కు సంబంధించి ఏ శాఖ ఎంత బడ్జెట్ను కేటాయిస్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి ఇక ప్రతిపక్ష ప్రధాన నాయకుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా అంటే 99% ఖచ్చితంగా రేపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. గట్టిగా అధికార కాంగ్రెస్ పార్టీకి కౌంటర్లు ఇచ్చే విధంగా అనేక వ్యూహాలు, అనేక దిశానిర్దేశాలు ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి ఎత్తుగడనైనా ఎదుర్కొనేందుకు ఇక ప్రతిపక్ష నాయకులకు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇక ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రశ్నలు అడిగినా కూడా, ఎంత డిఫికల్ట్గా కార్నర్ చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా అన్ని ప్రశ్నలకు అన్ని రకాలుగా సమాధానం ఇచ్చే విధంగా, ఏది ఏమైనా ఒక రకంగా చెప్పాలంటే అధికార కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేసే విధంగా అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అనేక వ్యూహాలతో రేపు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో భాగంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఇక హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతా ఉన్నారు. ఇక యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. మరి మాజీ ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానటువంటి పరిస్థితి. మరి ఈ 25వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతా ఉన్నారు. కాబట్టి ఎటువంటి చర్చలకు దారితీసే అవకాశం ఉంది, ఎటువంటి మరి వ్యూహాలను, ఎత్తుగడలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చూపించబోతున్నటువంటి ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా 99% మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారన్నటువంటి సమాచారం అయితే మనకు చాలా ఉంది. ఎందుకంటే తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా కొంత ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపైతే మాజీ ముఖ్యమంత్రి 99% కేసీఆర్ మాత్రం ఇక అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీలో అడుగుపెట్టడమే కాదు, అధికార కాంగ్రెస్ పార్టీ మీద గర్జించడము, అధికార కాంగ్రెస్ పార్టీ మీద ప్రశ్నల వర్షం కురిపించడము, ఎక్కడికక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్నర్ చేసే విధంగా వ్యూహాల్ని రచించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండవ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాజీ మంత్రి అటు హరీష్ రావు కావచ్చు, మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, ఒకరి తర్వాత ఒకరు అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శల జల్లులు కురిపించారు. ఎక్కడికక్కడ కౌంటర్లు, రీకౌంటర్ ఇటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద కేంద్ర బడ్జెట్ మీద, అదేవిధంగా రవాణా అంటే ఆర్టీసీ మీద, అదేవిధంగా పంచాయతీకి సంబంధించి లంబాడ తాండాలు కావచ్చు, ఇతర రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి అంశాల మీద ఇవాళ అయితే పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చ జరిగింది. ఇక జాబ్ క్యాలెండర్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, 6 గ్యారెంటీలు అనేక అంశాలను కూడా తెర మీదకి తెచ్చేటువంటి ప్రయత్నం చేసినా మునుముందు అసెంబ్లీలో వీటి గురించి చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కూడా అసెంబ్లీకి వస్తారో రారో అనేటువంటి అనుమానాలు తలెత్తున్నటువంటి సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి వస్తున్నారన్నటువంటి వార్త బీఆర్ఎస్ నాయకులు కొంత ఊరటను క్రియేట్ చేస్తుంది, కొంత వారికి ఉత్సాహాన్ని అయితే నింపే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇక అధికార కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే ఎలా ఉంటుందో దానికి ముందే ఒక రకమైనటువంటి వ్యూహాలను సిద్ధం చేసుకున్నట్టయితే అధికార కాంగ్రెస్ పార్టీ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడితే దానికి అనుగుణంగా అనేక వ్యూహాలు, అనేక దిశానిర్దేశాలను ఏర్పాటు చేసుకొని సర్వం సిద్ధమైనట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. సో చూద్దాం రేపు అసెంబ్లీలో కేసీఆర్ అడుగు పెడితే ఏం జరగబోతుంది అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.